తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద తయారీలో వాడే నెయ్యి కల్తీకి సంబంధించి సిట్ విచారణ పూర్తి చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ఛార్జ్ షీట్ లో కేవలం పాత్రధారుల పేర్లున్నాయే గాని అసలైన సూత్రధారుల పేర్లు లేవు. అందుకే సిట్ దర్యాప్తును అందరూ తప్పుపడుతున్నారు. ఛార్జ్ షీట్ తో పాటు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలని నిజం చేస్తూ శుక్రవారం ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని వేసింది. ఈ కమిటీ ప్రధానంగా సిట్ ఇచ్చిన రిపోర్ట్ ను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తుంది. సిట్ నివేదిక ప్రకారం వైకాపా నేతలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఉన్నతాధికారులైన ఈవో అనిల్ కుమార్ సింఘల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, అప్పటి ఆర్థిక సలహాదారు మరియు అకౌంట్స్ అధికారి బాలాజీ, అప్పటి టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు దారి తీసే విధంగా సడలింపులు ఇచ్చారు. 2019 ఆగస్టులో నెయ్యి సేకరణ కోసం కఠినమైన నిబంధనలను రూపొందించినప్పటికీ అనిల్ కుమార్ సింఘల్, ధర్మారెడ్డి మరియు బాలాజీలు తమ విచక్షణను విస్మరించి కేవలం 5 నెలల కాలంలో ఆ నిబంధనలను సడలించారనేది సిట్ ప్రధానంగా తేల్చిన విషయం. ఈ సడలింపుల ద్వారానే అక్రమ డైరీలు రంగప్రవేశం చేసి తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేశాయని సిట్ పేర్కొంది. ఈ నిబంధనల సడలింపుకు అప్పటి కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల పాత్ర కూడా ఉందట. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న నాటి పాలక మండలి ఆమోదం కూడా ఈ నిబంధనల సడలింపునకు ఉందని సిట్ తేల్చింది. సిట్ సమర్పించిన ఈ నివేదికలోని అంశాలను ఏకసభ్య కమిటీ మరింత లోతుగా పరిశీలించి ఈ అక్రమాలకు బాధ్యులైన వారిపై తదుపరి ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి సూచిస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ సిట్ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మారెడ్డి, సింఘల్, బాలాజీ పేర్లు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చే బదులు ఫైనల్ ఛార్జ్ షీట్ లో నిందితులుగా ఇవ్వచ్చుగా. వీళ్లే కదా ప్రధాన నిందితులు. వీళ్లు నిబంధనలు మార్చారు కాబట్టే డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేశాయి. నిబంధనలు 2019కి ముందు ఉన్నట్టయితే ఈ డైరీలు అసలు టెండర్ కూడా వేసేవి కావు. సిట్ నిందితులుగా చేర్చి ఉంటే విచారణ జరిగి వీళ్ళందరికీ శిక్షలు పడేవి. ఇప్పుడు ప్రభుత్వం 45 రోజుల్లో దినేష్ కుమార్ కమిటీ నివేదికిస్తే దాన్ని పరిశీలించి వాళ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయినా సిట్ నివేదికలో పేర్కొన్న వాళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళ? సింఘాల్ని తప్పిస్తే మిగతా వాళ్ళందరూ జాతి ముదుర్లు. కమిటీ విచారణకు పిలిచినా అందరిది ఒకటే సమాధానం, మాకు సంబంధం లేదు, తెలియదు, గుర్తులేదు. ఇంతకు మించి ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడితే ఒట్టు. వీళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టాలంటే ఆ దేవుడే దిగి రావాలి.